ఛీ, నువ్వు మనిషివా పశువా? కృష్ణ, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలిసి మాట్లాడుతున్నావా? తెలుసురా. ఆదిత్య, లేదు, ఇలాంటి టైంలో ఆయన ఇక్కడికి రాకూడదు. సార్, ఎవరు? ఎవరు కావాలి? నేను ఇతను రాము అని మన కారు డ్రైవర్. ఓ, డ్రైవరా? అవును, రాము చాలా మంచివాడు. చెప్పకుండానే అన్నీ అర్థం చేసుకుంటాడు. అవునరా, నువ్వు లేనప్పుడు రాముయే మన పనులన్నీ చేసి పెట్టేవాడు. అంతేకాదు బాబు, ఈ బాబే మన గాయత్రం కొని 2 సార్లు కాపాడినారు కాదేటి. ఓ, ఐ సీ. రాము, గుడ్, వెరీ గుడ్. నీలాగా నమ్మకంగా ఉండేవాళ్ళంటే నాకు కూడా చాలా ఇష్టం. ఇక మీద నేను కూడా నిన్ను మా ఫ్యామిలీ మెంబర్గానే ట్రీట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. బై ది బై, ఈ పాటికి నన్ను గుర్తుపట్టే ఉంటావు. ఐఎమ్ ఆదిత్య, మృత్యుంజయుణ్ణి. అంటే యమలోకపు అంచులు దాకా వెళ్ళి సేఫ్గా రిటర్న్ వచ్చానన్నమాట. ఆదిత్య, ఏం మాటలవి? నిజమే కదా మమ్మీ, నేను తిరిగి వచ్చింది మీకోసం, నా గాయత్రి కోసం. రాము, ఇవాళేంటి ప్రోగ్రాం? ఏదో ప్రోగ్రాం ఉందంటే వచ్చాను, కానీ ఇప్పుడు ఆ అవసరం లేదని అర్థమైంది. నువ్వు మాకెంతో కావలసిన వాడివి అన్నారు. అవసరం ఉన్నప్పుడు నిన్ను తప్పకుండా పిలుస్తాను. థ్యాంక్ యూ, మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. మేడం, ఉంటాను. సెలవు. రాము, సారీ, పరిస్థితి నీకు అర్థమైందనే అనుకుంటాను. అర్థమైంది. ఏవేవో అనుకుంటాం, ఒక్కోసారి అనుకోనివి కూడా జరుగుతూ ఉంటాయి. అవును, ఆదిత్య వచ్చాడు, ఒక్కసారిగా అన్నీ మారిపోయినాయి. తప్పలేదు. తెలుసు. తెలివైన వాడివి, అర్థం చేసుకునే మనసున్నవాడివి. నీకన్నీ చెప్పక్కర్లేదు, కానీ చెప్పక తప్పట్లేదు. చెప్పండి. మర్చిపో. ముహూర్తాలు, పెళ్ళి అన్నీ
ఆదిత్యకి తెలియటం నాకు ఇష్టం లేదు. అలాగే. అంతేకాదు, మీ ఇంట్లో వాళ్ళకు కూడా అన్నీ నువ్వే సర్ది చెప్పాలి. తప్పకుండా. నీ మనసు నొప్పించుంటే అదేం లేదు. జరిగిన దాంట్లో ఎవరు తప్పు లేదని నాకు తెలుసు. ఉంటాను. ఏంటి, ఆదిత్య తిరిగి వచ్చాడా? ఎలా? ఏడాది కిందట చచ్చిపోయిన ఆదిత్య తిరిగి రావడమా? నమ్మలేకపోతున్నాను. నమ్మలేని నిజాలనే అద్భుతాలు అంటారు. ఆదిత్య తిరిగి రావటం కూడా నిజంగా ఒక అద్భుతమే. కన్న కొడుకు తిరిగి వస్తే, బతికొస్తే వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. పట్టరాని ఆనందంతో పొంగిపోతున్నారు. మరి అర్చన ఎంత టెన్షన్ పడుతుందో ఏమో. వచ్చింది గాయత్రి భర్త. అర్చన ఇప్పుడు గాయత్రి రూపంలో ఉంది. ఆదిత్యని భర్తగా చూడలేక, నిజాన్ని చెప్పలేక, తనలోనే దాచుకోలేక ఎంతగా సతమతమైపోతుందో ఏంటో, ఎన్ని ఇబ్బందులు పడుతుందో. డాక్టర్. అవును మేనేజర్ గారు, ఆదిత్య ఏడాది తర్వాత తిరిగి వచ్చాడు. పునర్జన్మని పొందిన ఆనందంతో తను బతకడానికి కారణం తన భార్య గాయత్రి మాంగళ్య బలమే అని మురిసిపోతూ ఉంటాడు. కోటి ఆశలతో తన భార్యను చేరుకోవాలని తహతహలాడిపోతూ ఉంటాడు. ఓ మై గాడ్, ఇలాంటి పరిస్థితుల్లో అర్చన గాయత్రిగా నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. డాక్టర్, అది ఎంతటి దుర్భరమైన వేదనో ఊహిస్తేనే అర్థమవుతుంది. మరి ఆ వేదనను అనుభవించాల్సి వస్తే అనుక్షణం తల్లడిల్లిపోతుంటే నో, వీల్లేదు మేనేజర్ గారు. ఆ కుటుంబం క్షేమం కోసం అంత త్యాగానికి సిద్ధపడ్డ అర్చన అన్యాయంగా, నిస్సహాయంగా కుమిలిపోవడానికి వీల్లేదు. పదండి. ఎక్కడికి? ఆదిత్య దగ్గరికి. జరిగింది మొత్తం చెప్పేయడానికి. ప్రమాదం ముంచుకు రాకముందే అర్చనని కాపాడడానికి. పదండి మేనేజర్ గారు. ఆగండి కళ్యాణ్, మీరు చెప్పేది నిజమే. కానీ ఇప్పుడికిప్పుడు తను గాయత్రి కాదు అర్చనే అన్న సంగతి బయట పెడితే ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. అందుకని మన కళ్ళ ముందే అర్చన తనలో తానే నలిగిపోతుంటే చూస్తూ ఊరుకుందామా? పరాయి మగాడి ముందు భారీగా ఉండలేక అనుక్షణం అగ్ని పరీక్షను ఎదుర్కొంటుంటే మనకేమీ పట్టనట్టే ఉండిపోదామా? డాక్టర్, ఇది అతి సున్నితమైన సమస్య. ఈ సమస్యని ఆవేశంతో కాదు, ఆలోచనతోనే పరిష్కరించాలి. అంటే కొంచెం టైం తీసుకుందాం అంటున్నాను. ఈ నిజాన్ని ఆదిత్యతో నేను చెప్తాను డాక్టర్. ఒక్క 2 రోజుల తర్వాత మానసికంగా అందరూ స్థిమితపడ్డాక నేను జరిగిందంతా ఆదిత్యకు చెప్తాను. అర్చన్ని క్షేమంగా ఆ ఇంట్లోంచి బయటికి తీసుకొస్తాను. చూసారా, పెద్దవాళ్ళు చెప్పింది ఎప్పటికీ నిజమే అవుతుంది. చీకటి తర్వాత వెలుతురు, కష్టాల తర్వాత సుఖాలు, అంతా ఒక చక్ర భ్రమణం అంతే. అవునత్తయ్య, బావగారికి గాయత్రికి పెళ్ళంటే ఇప్పటికీ నమ్మలేకుండా ఉన్నాను. నమ్మలేనివి నిజం కావడమే జీవితం అంటే. అమ్మా సూర్య, ఇక నాకే దిగులు లేదు. పెద్దాడు గాయత్రి, నువ్వు కృష్ణ నా కళ్ళ ముందు సంతోషంగా ఉంటే చాలు. అలాగేనమ్మా. కానీ అన్నయ్యడి? గాయత్రి వాళ్ళింటికే కదరా వెళ్ళాడు. ఓహో, కాబోయే అత్తగారింటికి ఆగమేఘాల మీద వెళ్ళాడనమాట. ఎందుకో ఎందుకో అని మమ్మల్ని అడగడం దేనికండి? తమరే అన్నగారికి ఫోన్ చేసి కనుక్కోండి. ఓ, అలాగే కనుక్కుంటాను.
కంగ్రాట్స్ అన్నయ్య అని కూడా చెప్తాను. అన్నయ్య మొబైల్ ఎప్పుడు బిజీనే. అక్కడికి వెళ్ళాక కూడా బావగారు గాయత్రక్కతో ఫోన్లో మాట్లాడతారా ఏంటి? ఏమో మనకేం తెలుసు. ఐడియా సర్ప్రైజ్ చేయడానికి వాళ్ళ ఇంటి ల్యాండ్లైన్ చేస్తాను. ముందుగా ఎవరు తీస్తారో చూద్దాం. హలో, ఎవరు? మీరెవరండి? నా పేరు ఆదిత్య, రంగారావు గారి కొడుకుని. ఆదిత్య గారా? అవును, నేనే. మీరు చనిపోయినని అందరూ అనుకున్నారు, కానీ లక్కీగా బతికాను. ఇంటికి తిరిగి వచ్చాను. నా పేరు కృష్ణ, రాంప్రసాద్ తమ్ముడిని. ఓ, మా డ్రైవర్ తమ్ముడువా? అవునండి. మా అన్నయ్య వచ్చాడు, ఇంతకు ముందే వచ్చి వెళ్ళాడు. మీరు మా అన్నయ్యతో మాట్లాడాను. నేను లేనప్పుడు చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాడంట. మా మమ్మీ డాడీ చెప్పారు. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. ఏమండి ఇప్పుడు మీరు మాట్లాడింది? ఆదిత్య గాయత్రీదేవి భర్తతో. చిన్నాడా? అవునమ్మా. ఇన్నాళ్ళు ఫ్లైట్ క్రాష్లో చనిపోయాడు అనుకున్న ఆదిత్య చనిపోలేదు, తిరిగి వచ్చాడు గాయత్రీదేవి భర్తగా. మరి ఈ సంగతి పెద్దాడికి తెలుసంట. ఆదిత్యతో మాట్లాడే అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. ఏమండి ఏంటండి ఇది? ఇలా జరిగిందేంటి? గాయత్రక్కతో బావగారి పెళ్ళి అనుకుంటుంటే సడన్ గా గాయత్రక్క భర్త తిరిగి రావడం ఏంటి? ఇదంతా నమ్మలేకుండా ఉన్నానండి. నమ్మలేనివి నిజం కావడమే జీవితం అంటే ఇందాకే కదమ్మా అనుకున్నాం. అత్తయ్య, ఈ సంగతి తెలియగానే మనకే ఇలా ఉంటే మరి బావగారి పరిస్థితి ఇంకెలా ఉందో? అన్నయ్య, నీకోసం గాయత్రి గారింటికి ఫోన్ చేశాను. ఓ, తెలిసిపోయిందా? అయ్యో పెద్దడా, ఏమిట్రా ఇది? మాట్లాడవేంటన్నయ్య? ఈ టైంలో ఆదిత్య రావడం? ఏ టైంలో వచ్చినా ఆదిత్య గాయత్రీదేవికి భర్తే కదరా. బావగారు, బాధెందుకమ్మా? నిజం చెప్పాలంటే గాయత్రీదేవి ఎంతో అదృష్టవంతురాలు. పెద్దడా, ఈ సంగతి తెలిసి కూడా నువ్వు? నేనే కాదమ్మా, మన కుటుంబానికి ఎంతో చేసిన గాయత్రీదేవి భర్త తిరిగి రావడం నిజంగా మన అందరం సంతోషించాల్సిన విషయం. మన సంగతి సరేరా, కానీ గాయత్రీదేవి లేదనుకున్న సౌభాగ్యం తిరిగొచ్చింది. 5వ తనంతో అమ్మగా సుమంగళిగా ఉండబోతోంది. ఆత్మీయుల ఆనందాన్ని మించి అయిన వాళ్ళుగా మనం కోరుకునేది ఇంకేముంది? బ్రోతల పని ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు? తను నా భార్య.
సౌందర్య ఇవాళ నా మోజు తీరందే. ఈ గెస్ట్ హౌస్ గడప కూడా దాటను. సౌందర్య, దేని గురించమ్మా అంతగా ఆలోచిస్తున్నావు? నా గురించే నాన్న. ఒకప్పుడు అహంభావంతో నేను కళ్ళెరజేస్తే ఎలాంటి వాళ్ళైనా సరే భయంతో పక్కకి తప్పుకునేవారు. కానీ ఇప్పుడు మారిన మనిషిగా నా కాళ్ళ మీద నేను నిలబడాలని ప్రయత్నిస్తుంటే ఎందుకు నాన్న అడుగడుగున ఆటంకాల్ని కల్పిస్తున్నారు, నన్ను అవమానిస్తున్నారు, ఆవేదనకి గురి చేస్తున్నారు. ఈ కొద్ది రోజుల్లోనే ఎన్ని అడ్డంకులా, ఎన్ని అవంతరాలా? ఎందుకు నాన్న, ఎందుకు? నువ్వు తప్పుగా అనుకోనంటే ఒక్క మాట మాత్రం చెప్తాను. చెప్పండి నాన్న. భర్తని దూరం చేసుకున్న ఒంటరి ఆడదంటే అందరికీ చిన్న చూపేనమ్మా. పందిరి లేని మల్లె తీగను చూస్తే పశువులు తొక్కేయాలనే ప్రయత్నిస్తాయి. అదంతా గతం, నా స్వయం కృతం. ఇప్పుడు తలుచుకొని బాధపడి మాత్రం ప్రయోజనమే ఉంది. కానీ నేను వద్దు నాన్న, దయచేసి ఆ జ్ఞాపకాల్ని గుర్తు చేయకండి ప్లీజ్. నాకు అన్ని తెలుసు అనే అతిశయంతో అన్నిటినీ పోగొట్టుకున్నాను. పూల నావలా సాగిపోవలసిన నా జీవితాన్ని చేతులారా నేనే ముళ్ళ బాటగా మార్చుకున్నాను. చేజారిన స్వర్గం ఎంతగా ఏడ్చినా తిరిగి వస్తుందా? రాదు, రానే రాదు. బాధపడకమ్మా, రోజులన్నీ ఒకేలా ఉండవు. అవును, రోజులన్నీ ఒకేలా ఉండవు. నా గతం ఓ పీడకల, వర్తమానం వణికించే వాస్తవం, భవిష్యత్తు అంధకారం, శూన్యం. అంతే, అంతే. ఇలా జరుగుతుందని తెలిస్తే ఆ పెళ్లి ప్రసక్తిని తెచ్చేవాళ్ళమే కాదు. అందుకే ఈ పెళ్లి ఏర్పాట్లన్నీ క్యాన్సిల్ చేయించు. అలాగే పెద్దయ్య. ఇదిగో మేనేజర్, నా కొడుకు మా ఆదిత్య తిరిగొచ్చాడు, పునర్జన్మ పొందాడు. అందుకే ఊళ్ళో ఉన్న అన్ని గుళ్ళల్లోనూ పూజలు చేయించాలి, అన్న సంతర్పణలు జరిపించాలి, పేదలకు అన్నదానాలు, వస్త్రదానాలు చేయాలి. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ వెంటనే చూడండి. అలాగేనమ్మా. మరొక మాట, ఆదిత్య లేని ఈ ఏడాది కాలంలోనూ ఇక్కడ ఏం జరిగిందో ఎట్టి పరిస్థితుల్లోనూ వాడికి తెలియటానికి వీల్లేదు. అర్థమైంది పెద్దయ్య గారు. అందరం ఎప్పట్లాగే ఉండాలి. ఆదిత్యకి అనుమాత్రమైనా బాధ కలగకుండా చూసుకోవాలి. నానమ్మా, నానమ్మా, రాము డాడీ ఇంకా రాలేదేంటి? బన్నీ, తప్పు. రాముని డాడీ అని పిలవకూడదు. ఎందుకు పిలవకూడదు? రోజు రాము డాడీ అనే పిలుస్తాను కదా. బన్నీ, అప్పుడు వేరు ఇప్పుడు వేరురా. ఏంటి వేరు? ఎందుకు వేరు? పిచ్చి ప్రశ్నలు వేయకు, చెప్పినట్టు చెయ్యి. ఎందుకు నానమ్మా? ఎందుకంటే మీ డాడీ వచ్చేసాడు కాబట్టి. డాడీనా? ఎవరు? బన్నీ, హే బన్నీ బన్నీ బన్నీ, కమాన్. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. ఈ డాడీకో పప్పి ఇవ్వు. నానమ్మా ఎవరు? బన్నీ, నేన్రా మీ డాడీని. కాదు, నువ్వెవరో. అయ్యో బన్నీ, తప్పురా, తనే మీ డాడీరా. బన్నీ, ఓ పప్పి ఇవ్వా. కమాన్ కమాన్ కమాన్, ఇవ్వు. సరే, నేనే నీకు పప్పి ఇస్తాను, సరేనా? అరే బన్నీ, బన్నీ,
డాడీ ఏంటి ఏంటి వీడు? అంటే అప్పుడు వాడు ఊహ తెలియని పసివాడు కదా, అందుకే. అవును బాబు, చాలా గ్యాప్ కదా, చేరువు కావటానికి కొంచెం టైం పడుతుంది. అవునరా, బన్నీ సంగతి నీకు తెలీదు. ఒక్క పూటాగు డాడీ డాడీ అని నీ చుట్టూ ఎలా తిరుగుతాడో. నేనేం తిరగాను. బన్నే, డాడీ డోంట్ వరీ, ఐ విల్ డీల్.